గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? మా ఊర్లో అభివృద్ధి ఏముందండి, ఎవడ అభివృద్ధి అన్నట్టు. అక్కడేమో అధికారంలోనేమో తెలుగుదేశం ఉందా, ఇక్కడేమో పంచాయతీ ప్రెసిడెంట్ ఏమో వైఎస్ఆర్. మరి అభివృద్ధి ఏముందా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళేమో వేరే పార్టీ వాళ్ళేమో ఇది చేతల్లో. అసలు ఏంటి సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి మేము? ఏం సమస్యలు అంటే వాటర్ సమస్య ఉందా, మామూలుగా ఇక రోడ్ల సమస్య అండి. మామూలుగా ఇక్కడ పల్లెటూరులు అనగా చెరువులు ఉన్నాయి, అంత చాలా అద్దానంగా ఉన్నాయి. అసలు మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఎమ్మెల్యే గారు అధికారంలో ఉంటే ఏదైనా చేయగలడు. అపోజిషన్ వాడు వచ్చి నువ్వు ఏమైనా చేసినా మళ్ళీ ఆడి పేరు వస్తుందని అపోజిషన్ వాడు వచ్చి ఆడే ఉంటున్నాడు, కానీ ఎమ్మెల్సీగా ఉండి ఆడు చేస్తున్నాడు. కానీ అది దేనికి ఎమ్మెల్యేని కేస్తున్నాడు, దేనికి కేకేది. ఏ ఓపెనింగ్ చేసినా ఏ చేసినా అధికారంలోనే ఎమ్మెల్సీగా వచ్చినోడే చేస్తాడు. అది మామూలే కదా. అసలు మరి మళ్ళీ ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఏమండి వీళ్ళ జనంలో ఇది మరి ఎవరినే చెప్పలేము. అండి మీ పేరు? నమస్తే. రాజు. రాజు గారు ఏం చేస్తుంటారు? ఆటో తోలుకుంటాను. అంటే ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? పర్వాలా, దేవుని బాగానే జరుగుతుంది. అంటే ఎలాంటి సమస్యలు లేకుండా మీకు అన్ని జరగాల్సిన అన్ని టైంకి జరుగుతున్నాయి? జరుగుతున్నాయి, జరగటైనా జరుగుతున్నాయి. అంటే ఈ రోడ్లు కానీ మంచినీరు కానీ వీధి లైట్లు కానీ అన్నీ ఎలా ఉన్నాయి? మంచినీళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. రోడ్లు కూడా పర్వాలేదు, రోడ్లు బాగానే వేసారు, సిమెంట్ రోడ్లు. మిగిలిన విషయాలకు వస్తే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ప్రధానంగా? మాకు సమస్యలు ఏమంటే ఏదంటే ఆటో మా రెక్కల మీద బతుకోవాలి, ఏదో ఆ పని ఈ పని చేసుకొని బతుకుతున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? ఆయన పైన బాగానే చేస్తున్నానండి. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అంతా దాని ప్రజల నిర్ణయం అది. నమస్తే బాబు, మీ పేరు? దేవశంకరం. శంకర్, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సొంత భూమి ఉందా? ఉందా? ఎంత ఉంది? ఎకరం. ఎకరం ఉంది. మరి రైతు పథకం కింద ఏమైనా డబ్బులు పడ్డాయి మీకు? పండుగ ఎంత పడ్డాయి? 1000 రూపాయలు పడినాయి. అభివృద్ధి ఏమైనా జరిగిందంటే? అభివృద్ధి జరిగింది, ఏమన్నా జరుగుతుంది కానీ అండి. ఒక మనుషుల చెరువు ఒకటి బాగాలేదండి. సమస్య మనుషుల సమస్య బాగా ఉంది. మరి మంచినీటి సమస్య కోసం మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం ఈ సమస్య ఎవరు తీసుకెళ్ళినా అట్లాగే ఉందండి. మా చిన్నప్పటి నుంచి కూడా అట్లాగే ఉంటుంది. అసలు మరీ పరిస్థితిగా ఉంటున్నాయండి. రమేష్ అండి. రమేష్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఏంటి అక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు మీ? అక్కడ అసలు మా ఊర్లో అసలు పట్టించిన వాళ్ళు ఉంటారండి. మా ఊరికి ఏం అభివృద్ధి జరగలేదు. అసలు మాకు 2004 వేసారండి తారు రోడ్డు. ఇప్పటికి కనీసం 10 సంవత్సరాలు అయింది. అసలు ఆ రోడ్డు అంటే వెళ్తాను నరకం అనిపిస్తున్నాం. ఎంత ఇటురాయి మొక్క వేసిన వాళ్ళు లేడు, ఏమి లేదు. తర్వాత వైఎస్ వచ్చినాక తారు రోడ్డు వేసారు. అక్కడి నుంచి అసలు వేసిన వాళ్ళు లేడు. రోడ్డు మెయిన్, వాటర్ ప్రాబ్లం, ట్యాంకీ చిన్నదైపోయింది, కట్టేవాళ్ళు లేడు. మంచినీళ్ళు రావండి మాకు, మంచినీళ్ళు ప్రాబ్లం. బోర్ వాటర్, ఉప్పు నీళ్ళు అవి వదులుతున్నారు. అవి తాగుతుంటే గ్యాస్ స్టవ్లు వచ్చేస్తుంది. ఆయన దగ్గరికి చెప్తే ఆయన దత్తత గ్రామం కదా, మరి వాళ్ళే చేస్తారని ఆయన అంటాడు. మరి చేసాడు, చేసిందా బాగానే చేసాడు.